హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దైదా అమర్లింగేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇది ఎక్కడ ఉందంటే మనం పిడిరాల నుంచి, దాని తర్వాత దాచేపల్లి నుంచి ఇదైతే ఇటు వెళ్తే దైదా అయితే వస్తుంది ఊరు. ఇట్లా వెళ్తే దైదా గుహలు అయితే వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది రోడ్డు. మీకు మ్యాప్లో క్లియర్గా నేను మ్యాప్ లొకేషన్ కూడా పెడతాను. సో ఈ రోడ్లో మీకు క్లియర్ కట్ మొత్తం అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత దైదా గుహలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ దైదా గుహలు అనేది కృష్ణా రివర్కి దగ్గరలో ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను. సో ఎక్కడ మిస్ అవ్వకండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే మా ఛానల్ని ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతే మొత్తం చూపించేస్తాను. ఓకే, మనం ఫైనల్గా అయితే దైదా గుహల దగ్గరికి అయితే వచ్చేసాము. సో ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మొత్తం కృష్ణా రివర్కు గుహలు అనేది చాలా దగ్గరలో ఉంటాయి. ఈ గుహ మొత్తం అటవీ ప్రాంతంలో ఉంటుంది. అసలు ఈ గుహ ఎలా కనిపెట్టారు, అసలు ఇంత డెవలప్మెంట్ ఎలా జరిగిందని ఇప్పుడు మొత్తం డీటెయిల్గా చెప్తాను, వినండి. సో ఇక్కడ ఏంటంటే మనం పూర్వకాలంలో ఇప్పుడు మనం ఎనుములు అవన్నీ మేపుకోవడానికి అడవిలోకి వెళ్తాం కదా. సో ఈ గుహ ఏంటంటే మొత్తం అడవిలో ఉంటుంది. సో కొండు రామయ్య అనే ఆయన అయితే ఈ గుహ అయితే కనిపెట్టారు. సో ఎలా అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఎండగా అయిపోయిన తర్వాత ఇట్లా అడవి అంటే మ్యాక్సిమం అంత చెట్లు ఉంటాయి కదా. సో ఆ చెట్టు కింద తినడానికని అందరు ఆగి కూర్చొని తింటూ ఉన్నారు. సో ఆ గుహలో నుంచి ఓంకార శబ్దాలు అయితే వినపడ్డాయంట. సో ఆ ఓంకార శబ్దాలు ఏంటి, అసలు ఎందుకు వినపడతాయి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆ గుహ దగ్గరికి వెళ్ళారు. సో అప్పుడే ఆ గుహ అయితే వాళ్ళు కనిపెట్టారు. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళి అక్కడికి ఊర్లో వాళ్ళకి చెప్పారంట. పులిపాడు అనే గ్రామం దగ్గరలో ఉంది. సో అక్కడికి వెళ్ళేసి ఆ ఊర్లో ప్రజలకైతే చెప్పారు, ఇక్కడ ఏదో ఓంకార శబ్దం వస్తుంది, సో గుహలో ఏదో ఉన్నట్టుందని చెప్పేసి అయితే లోపలికి అయితే అందరూ వెళ్ళారు. సో దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే లోపలికి వెళ్ళే కొద్దీ గుహ వస్తూనే ఉందంట. ఎంత మాత్రం లోపలికి వెళ్తుంటే వస్తూనే ఉంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత గుహలకి రకరకాల దారులు అయితే లోపలికి ఉన్నాయి. సో ఓంకార శబ్దం ఎటు పక్క నుంచి అయితే వినపడుతుందో, సో దాని ద్వారా వాళ్ళు ప్రకారంగా ఆ ఓంకార శబ్దానికి గమనించుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వయంభూగా వెలిసిన శివలింగం అయితే అక్కడ ఉందంట. సో ఆ శివలింగానికి పైనుంచి దేవదూతలు, ఆ దేవతలు అందరూ వచ్చి అక్కడ అభిషేకాలు, పూజలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ కొండు రామయ్య అనే ఆయనకి ఫస్ట్ అయితే అక్కడ పూజలు చేస్తూ దేవతలు అయితే కనపడ్డారంట. సో ఆయన ఆ దేవతలు చెప్పారంట, నువ్వెవరికి చెప్పమాకు, ఇలాగ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నట్టు మేము అంటే. ఆయన అప్పట్లో ఆ యాంగ్జైటీకి తట్టుకోలేక ఆయన పోయి ఊర్లో చెప్పేశాడంట. సో అప్పటి నుంచి ఏం చేశారంటే ఆ దేవతలు ఎప్పుడు రాకుండా సరైన ఒక పద్ధతి, ఇప్పుడు పౌర్ణమి ఆ టైంలలో వచ్చేసి మధ్యరాత్రుల్లో 3 గంటలకి, తెల్లవారుజామున 12 గంటలకి అలా వచ్చేసి వాళ్ళైతే పూజలు చేస్తూ వెళ్ళేవాళ్ళంట. మెయిన్గా నాగేంద్రులు, నాగదేవతలు వాళ్ళైతే ఎక్కువ వచ్చేసి ఈ శివలింగానికి పూజలు చేస్తున్నట్టయితే ఇక్కడ కథానాయకం అయితే ఉంది. సో ఈ గుహ దాదాపు ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాల క్రితం అయితే కనిపెట్టారని చెప్పేసి మనకి పురాణం అయితే ఉంది. సో ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను మీకు, ఆయన కనిపెట్టిన ఆయన, అలాగే ఇక్కడ చరిత్ర కూడా ఉంది. సో అది మాత్రం ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు. సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి అయితే గుహని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. కృష్ణా నది పక్కనే ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే మ్యాక్సిమం మండేస్ అయితే ఎక్కువ జనాలు అయితే ఉంటారు. మేము ఇప్పుడు సండే వచ్చాము, అయినా జనాలే ఉన్నారు. సో రావాలనుకున్న వాళ్ళు ప్రైవేట్ వెహికల్ ఉంటే ఇక్కడికైతే ఈజీగా వచ్చేయచ్చు. లేదు అనుకున్న వాళ్ళైతే పిడుగురాల సైడ్ నుంచి అయితే రావచ్చు. పిడుగురాల, దాచేపల్లి అక్కడ నుంచి అయితే వెహికల్ ఏదైనా మాట్లాడుకొని అయితే రావచ్చు. సో వాళ్ళైతే రెంటెడ్కే వస్తామని చెప్పేసి అయితే అన్నారు. బయట ఆటోలు అయితే మేము చూసాము, వాళ్ళని కనుక్కుంటే చెప్పారు. సో వాళ్ళు రావడానికి పోవడానికి పర్ మనిషికి ఇంత ఛార్జ్ చేస్తామని చెప్పారు. లేకపోతే 1000 రూపీస్ లేదా 500 రూపీస్ అని చెప్పేశారు అప్ అండ్ డౌన్కి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం గుహని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎక్కడే కానీ మిస్ అవ్వకండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ గుహలోకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకూడదని అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారు. నేను ఇంతవరకు ఎక్కడ వినలేదు గుహలో ఏసీలు పెట్టి వచ్చిన జనాలకి ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి అయితే అది ఏసీలు కూడా పెట్టారు. ఇక్కడ వచ్చిన జనాలందరికీ అక్కడ చూడొచ్చు, స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కానీ అలా ఏర్పాటైతే చేశారు. సో శివరాత్రికి కానీ ఏదైనా కార్తీక మాసాలలో కానీ జనాలు అయితే ఫుల్గా ఉంటారని చెప్పేసి అయితే చాలామంది చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అయితే మీకు ఎలా ఉందో, ఎక్కువ బాగా డెవలప్ అయితే బాగా నీట్గా అయితే చేసేసారు. సో మొత్తం
ఇక్కడ ఈ షాపులు ఉన్నాయి, అలాగే మీకు ప్రసాదాలు కావాలంటే ప్రసాదాలు ఉంటాయి. పైకి వెళ్తే మొత్తం ఉంటాయి. గుహ ఎంట్రన్స్ అయితే ఈ పక్క ఉంది. గుహ ఎంట్రన్స్ లో ఇటు నుంచి వెళ్తే మళ్ళీ చుట్టూ తిరుక్కొని వచ్చి గుహ ఎంట్రన్స్ బయటకి అయితే వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడ నుంచి అయితే మనకు గుహ అదే ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ లోకి వెళ్దాము, లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మీరు గమనించైతే స్టార్టింగ్ లోనే పెద్ద నంది విగ్రహం అయితే ఉంది. ఎదురుగా కృష్ణానదికి ఎదురుగా అయితే నంది విగ్రహం ఉంది. సో ఇక్కడైతే మనకి గుహకి శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పేసి గుహకు దారి అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మనం ఇప్పుడైతే గుహ లోపలికి వెళ్దాము. మీకు స్టార్టింగ్ లోనే ఇక్కడ విగ్రహాలు అయితే కనబడతాయి. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఇంకా నంది, అలా పటాలు అయితే ఉన్నాయి ఇక్కడ. కృష్ణానది పక్కనే ఉండడం వల్ల గుహకి మరింత అందం అయితే ఏర్పడింది. ఎంతైనా నదులు పక్కగా ఉంటే గుహలకి అసలు చాలా ఆశ్చర్యం కదా. ఏమాత్రం ఒకవేళ కృష్ణానది పొంగి పొరిలినా ఇక్కడ గుహ అయితే మునిగేదానికి కొంచెం ఛాన్స్లు అయితే ఉంటాయి. ఇది గుహ ఎంట్రన్స్ ఇది మొత్తము. సో మనకైతే పర్ హెడ్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. గుహ లోపలికి వెళ్దాము. మరి పూర్వకాలంలో వాళ్ళు వచ్చేటప్పుడు మ్యాక్సిమం ఇంత స్పేస్ అయితే ఉండదు. వాళ్ళు మరి దివిటలు పట్టుకొని గుహను అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి వచ్చారు. సో ఇప్పుడైతే కొంచెం బాగా డెవలప్ చేశారు చూడండి, మొత్తం సున్నం కొట్టి నీట్గా ఉంది. చూడండి, కరెంట్ ఫెసిలిటీ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి డెవలప్మెంట్ అయితే మామూలుగా లేదు. మన వీడియోలో ఆల్రెడీ గుత్తికొండ బిలం అని ఇంకో వీడియో కూడా ఉంటుంది గుహలకు సంబంధించింది. ఈ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, అది చూడండి. అది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో. ఆ గుహలు ఏంటంటే ఒకే గుహలో 101 గుహలు అని చెప్పేసి పెద్ద గుహలు ఉంటాయి. సో ఇది కూడా దానికి ఏమాత్రం తీసుకోదు. చూడొచ్చు మీరు ఎంత డెవలప్మెంట్ కనబడుతుందో. లైట్లు కానీ ఈ మొత్తం నీట్గా చేయడానికి నాకు తెలిసి చాలా ఖర్చు అయి ఉంటుంది. సో ఇక్కడికి చాలా మంది పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వచ్చారంట దర్శనం చేసుకోవడానికి. దాన్ని బట్టి మీరు గమనించవచ్చు ఎంత మహిమగలైందో ఇక్కడ గుహ. సో చూడండి, అసలు రాళ్ళను కానీ ఏవైనా కానీ ఇంత నీట్గా డెవలప్ చేయడం అంటే చాలా కష్టమే ఎవరికైనా. సో వయసులో ఉన్న వాళ్ళైతే ఈజీగా గుహలలోకి వచ్చేస్తారు. సో పెద్దవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి దేవాలయం మేనేజ్మెంట్ అయినా కావచ్చు, లేకపోతే ఈ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, సో గుహను అయితే బాగా డెవలప్ చేశారు. సో ఇంత కూడా ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, అసలు కింద ఫ్లోరింగ్ కానీ మనం ఎక్కడైనా గుహలకు పోయినప్పుడు అయినా ఫ్లోరింగ్ సరిగా ఉండదు. అంటే గుహలు అంటే మ్యాక్సిమం మనం లోపలికి వెళ్ళడానికి ఇరుక్కొని వెళ్ళడం కానీ పాక్కుంటూ వెళ్ళడం కానీ అలానే ఉంటాయి. కాకపోతే ఈ గుహ అలా కాదు. సో చాలా క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏసీ కూడా ఉంది. అంటే వచ్చిన జనాలకి ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏసీ కూడా మనకైతే ఏర్పాటైతే చేశారు. ఇక్కడ మనకైతే అర్ధనారీశ్వర స్వామి అయితే ఒక ఫోటో అయితే కనబడుతుంది. సో నెక్స్ట్ మనం అయితే ఇంకా లోపలికి వెళ్దాము. చూడవచ్చు, ఫ్యాన్లు కూడా బాగా నీట్గా అయితే ఏర్పాటు చేశారు. గుహ కూడా చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ అయితే జరుగుతున్నట్టుంది. బాగా నీట్గా చెక్ చేసి అయితే బాగా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి నేను ఇంతవరకు ఇంత నీట్గా సో ప్రజలకి ఇంత అందుబాటుగా పెట్టడానికి అయితే చాలా ఖర్చు అయి ఉంటుంది చేయడానికి. అంటే నీట్గా చెక్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పేసి అయితే బాగా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు గుహని. మరి అప్పట్లో వాళ్ళు ఇంకా థియేటర్ పట్టుకొని ఇంత దూరం రావాలంటే చాలా కష్టమే కదా. మరి ఇప్పుడు జనాలకి ఈజీగా సులువుగా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు నీట్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడవచ్చు, ఇది కూడా ఒక గుహలాగా మార్గం ఉంది. అంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీకు, వాళ్ళు లోపలికి వచ్చే కొద్దీ ఓంకార శబ్దము ఎటుపక్కకైతే వినపడుతుందో అటుపక్కకే వాళ్ళు వెళ్ళారు. సో వివిధ మార్గాలు అయితే ఉంటాయి గుహలలోకి. ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే మన వీడియోస్లలో దాదాపు గుహలకు సంబంధించి అంటే వీడియోలు చాలా ఉంటాయి. మీరు గమనించి ఉంటే అంటే మీరు సబ్స్క్రైబర్ అయ్యింటే మీరు ఈజీగా పట్టేయచ్చు. మనం ఎక్కువ గుహలలోకి అడ్వెంచరస్గా చేస్తామని చెప్పేసి. సో చూడొచ్చు మీరు, లైటింగ్ కానీ గుహలకు కానీ ఈ పైన కూడా చూడండి ఎలా ఉందో. మరి వాళ్ళు అంత సాహసం చేసి లోపలికి వచ్చి కనిపెట్టి ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదు. చూడొచ్చు గుహలు కూడా ఎలా ఉన్నాయో పూర్తిగా. మూల విరాట్
ఇక్కడే మనకైతే మూల విరాట్ అని చెప్పేసి అయితే ఉంది. సో అమర్లింగేశ్వర స్వామి ఇక్కడే అయితే మనకి స్వయంభూగా అయితే వెలిచారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లోపల లేదా? ఓకే. దర్శనం కూడా చేసుకుని అయితే లోపలికి వచ్చేసాము. సో గుళ్ళోకి లోపలికి అయితే ఫోన్ అలో లేదంట. సో మనమైతే అక్కడే దర్శనం చేసుకుని అయితే మ్యాక్సిమం కొంచెం అయితే తీసాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పారు ఫోన్ అలో లేదు అని చెప్పేసి. సో కథాడిగా మ్యాక్సిమం నేను చెప్పింది అని చెప్పేశారు. సో ఇంకా మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఇరుకు అవుతుంది. చూడండి గుహ. సో ఇక్కడికి వచ్చింది అక్కడ ఏనికి చూపి రివర్స్ చూపి అది మనం ఇప్పుడైతే స్వయంగా మూల విరాట్ అనమాట. అక్కడ అమర్లింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిచారు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకో గుహ కూడా ఉంది లోపలికి. సో ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. వచ్చేయండి. లోపలికి వచ్చే కొద్దీ ఇక్కడ కొంచెం ఇరుకైతే అవుతుంది. చూడొచ్చు మీరు ఎలా ఉందో. సో ఇంత లోపలికి కూడా వీళ్ళు కరెంట్ పాస్ చేయడం అంటే చాలా గొప్ప విషయమే అని చెప్పొచ్చు. చూడండి ఎలా ఉందో. కొంచెం కష్టంగానే ఉంది. కాకపోతే పెద్దవాళ్ళు అయితే అక్కడ నుంచి అక్కడికి దర్శనం చేసుకొని అటు నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. కొంచెం వయసులో ఉన్న వాళ్ళు ఇంకా లోపలికి వచ్చి కూడా చూడొచ్చు. మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పెద్దగానే ఉంది మనకి. ఫైనల్గా అయితే మనం లోపలికి వచ్చేసాము. ఇక్కడ మీరు రాగానే గమనించవచ్చు. ఇటు చూపి అటు వెళ్దాము. ఇక్కడ ఇంకొక గుహ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి మనకైతే త్రిశూలం అయితే ఉంది ఇక్కడ. అక్కడ చూడండి త్రిశూలం అయితే ఉంది ఇక్కడ. అది కూడా స్వామివారికి ఎదురుగానే ఉంది. ఇక్కడ అయితే చిన్న గుహలాగా ఉంది. కాకపోతే క్లోజ్ అయిపోయినట్టుంది. ఈ స్వామివారికి ఎదురుగా ఉంది అనమాట త్రిశూలం కూడా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ నంది విగ్రహం అయితే ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడొచ్చు నంది విగ్రహము. అసలు ఇంత పెద్ద నందిని ఇంత చిన్న గుహలోంచి వాళ్ళు ఎలా తీసుకొచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంత చిన్న గుహలో నుంచి ఇంత పెద్ద నందిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అంటే మాటలు కాదు అసలు. మనమే రావడానికి ఎంత కష్టపడ్డాము. కాకపోతే ఇంత పెద్ద నందిని వాళ్ళు ఎలా తీసుకొచ్చారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. సో ఇంత పెద్ద నందిని ఇలా తీసుకురావాలి, ఎంత బరువు ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. సో వాళ్ళు అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారో మరి మన గుహలకి అందాల్సిన చరిత్ర. మరి మనకి అలాంటి గుహలు ఇలాంటి ఎన్నో రహస్యాలు ఇంకా గుహలలో బయట పడకుండా లోపల ఇంకా ఉంటాయి. సో జనాలకు వెలుగులోకి రాలేదు కానీ ఇంకా మనకి ఎన్నో గుహలు ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ ఈ పక్క కూడా వెళ్ళి ఇంకా ఇక్కడ ఏమున్నాయో చూద్దాము. సో ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నంది కూడా ఇక్కడ ఒక నంది కూడా ప్రతిష్ఠించారు. సో అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్. సో దాని లోపలికి గుహ కూడా ఇంకా లోపలికి ఉంది. కాకపోతే అంతటితో క్లోజ్ అయిపోయినట్టయితే మనకు కనపడుతుంది. సో అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. సో నెక్స్ట్ ఇంకా లోపల ఇంకా ఏమైనా ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇటుపక్క ఇంకో గుహ ఏదో ఉన్నట్టుంది, చూద్దాం. ఫ్లాష్ లైట్ ఆన్ చేయి. ఉందా గుహ? ఇక్కడ గబ్బిలాలు అయితే ఎక్కువ ఉన్నాయి మనకు కనబడుతుంది. సో గుహ అయితే లోపలికి ఉంది ఇంకా. సో అక్కడైతే వాళ్ళు క్లోజ్ చేసి అయితే కనబడుతుంది మనకి. సో ఇక్కడ లోపలికి వెళ్ళి ఇటుపక్క కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అయితే చూద్దాం. అసలు ఇంత పెద్దది చూడండి ఒకసారి పైకి చూపి. అసలు ఇంత పెద్ద లోపలికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంత ఈ కొండను మొత్తం పగలగొట్టి ఈ గుహను కూడా అందరూ వచ్చి చూడడానికి కానీ వాళ్ళు చాలా కష్టపడినట్టే ఉన్నారు. మనకు ఇక్కడ కనపడితే మీకే ఒక స్ట్రక్చర్ అయితే కనపడిపోద్ది. ఇక్కడ చుట్టూ పెట్టారు. చుట్టూ చూడండి అసలు ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ గుహ ఉంది, అక్కడ ఒక గుహ ఉంది, ఇక్కడ ఒక గుహ ఉంది, ఇటు సైడ్ ఒక గుహ ఉంది, ఇటు కూడా ఒక గుహ ఉంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే దేవుడే వాళ్ళని
పిలుస్తున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను రండి అని ఆ శబ్దాలని ఆ వైబ్రేషన్స్ని అయితే వాళ్ళకి అందిస్తూ స్వయంగా వెలిసిన శివలింగాన్ని దగ్గరికి అయితే వాళ్ళని దేవుడు అయితే రప్పించుకున్నారు. సో అంటే వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి ఎటు పడితే అటు వెళ్ళిపోతే మళ్ళీ లోపలికి వెళ్ళిన వాళ్ళు వన్స్ గుహలోకి ఒకవేళ తెలియని గుహలో లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ బయటకు వస్తామో రామో కూడా చాలా అంటే ఒక 100%లో మ్యాక్సిమం ఒక 50% బయటకు వచ్చే ఛాన్సులు ఉంటాయి, 50% బయటకు వచ్చే ఛాన్సులు కూడా ఉండవు తెలియని గుహలలోకి దిగితే. సో ఈ గుహలో వాళ్ళు ధైర్యం చేసి దిగి ఆ దేవుడి అనుగ్రహం వల్ల వాళ్ళు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు జరిపించారు. సో ఇక్కడ లోపల అంటే కాలక్రమేణా మారే కొద్దీ సో జనాలకి అందుబాటులోకి రావాలి, సో అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకోవాలి అని చెప్పేసి ఎవరైనా కానీ సో నీట్గా అయితే మా గుహని కానీ ఇదంతా నీట్గా వాళ్ళు చూపించి ఇలా లైటింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి సౌకర్యం లేకుండా చెమటలు పట్టకుండా ఫ్యాన్లు కానీ మనకి లోపలికి వచ్చిన తర్వాత ఈ చరిత్రని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం కూడా ఒక రెస్పాన్సిబుల్గా ఆలోచించి ఎటువంటిది ప్లాస్టిక్ బాటిల్స్ అయినా కానీ ఏవైనా కానీ వేయకుండా జాగ్రత్తగా మన చరిత్రని కాపాడుకుంటూ మనమైతే ముందుకు కొనసాగుతూనే ఉండాలి. ఇంకా మన ముందు ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటూ చెప్తానే వెళ్ళాలి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఫైనల్గా ఇదైతే చూడొచ్చు. అది నాకు తెలిసి అక్కడ నుంచి ఇంకా బయటికి ఎగ్జిట్ అనుకుంటాను. ఇక మీరు గమనించండి అయితే ఇంత పెద్ద గుహ అసలు మనం ఊహించి కూడా ఉన్నాము. ఇంత లోపల ఇంత ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇంత డెవలప్ చేయడం అంటే చాలా కష్టమే అని చెప్పాలి. సో ఇంకా బయటికి అయితే ఎంట్రన్స్ అనుకుంటా ఇది. ఇక్కడ కూడా కొంచెం అయితే పైకి వెళ్ళాలి ఎంట్రన్స్లోకి, ఎగ్జిట్ సారీ ఇది ఎగ్జిటే. ఇంకా చూడొచ్చు అంటే మనము ఒక సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము, అంటే కృష్ణానది ఒడ్డు దగ్గర నుంచి అయితే ఎంటర్ అయ్యాము. సో కృష్ణానది పైకి మనం ఎగ్జిట్ అవుతున్నాము. చూడండి ఎంత పెద్ద రాళ్ళను కూడా వాళ్ళు చెక్కి మన కోసం ఏర్పాటు చేశారో. సో ఫైనల్గా మనం అయితే ఎగ్జిట్ అవుతున్నాము. ఎగ్జిట్ ఇక్కడైతే మనకు చరిత్ర మొత్తం రాసిపెట్టి ఉంది, అంటే వాళ్ళు ఎలా కనిపెట్టారు ఏంటి అనేది. సో మీకు నీట్గా అయితే డిస్ప్లే చేస్తాను, చదువుకోండి, నీట్గా ఉంటుంది. సో నేను చెప్పిన ఆల్మోస్ట్ చరిత్ర మొత్తం ఇక్కడైతే రాసిపెట్టి ఉంది. అలాగే మనకి ఎదురుగా ఎగ్జిట్కి ఎదురుగా అక్కడ కనిపెట్టిన ఆయన విగ్రహం కూడా అయితే ఏర్పాటు చేశారు. ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము. చూశారు కదా గుహ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి. అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, మీరు కామెంట్ చేసేది నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీకు కుదిరిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మానిటైజేషన్ చాలా దగ్గరలో ఉంది. సో ఇదే అనమాట ఫైనల్ ఎగ్జిట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఓకే, బై.